భీమవరంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చెవిలో పూలు పెట్టుకుని దీక్ష చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచారని, సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ తరఫున నా పేరు బావాజీ, నేను జేఏసీ అధ్యక్షుడిని. మేము గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గా మేము కొనసాగుతున్నాం. ఈ రోజు 16వ రోజు సమ్మె జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఉండగాను మరియు అసెంబ్లీ సాక్షిగాను మాకు ఏదైతే హామీలు అమలు చేయడం జరిగిందో అమలు చేస్తామని చెప్పారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండా మమ్మల్ని ఈ సమ్మె దిగడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించారు. యాక్చువల్గా ఆయన మమ్మల్ని అందరినీ పాదయాత్రలో ఉండగా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కూడా మాకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చకపోగా మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మెకు దిగితే మా యొక్క అధికారుల ద్వారా ప్రభుత్వము బెదిరింపుల చర్యలకు పాల్పడుతుంది. ఇది యాక్చువల్ గా అయితే మా అధికారులు మొదట్లో మీరు అందరూ బాగా పనిచేస్తున్నారు, మీ వల్లే అసెట్స్ నడుస్తుంది, విద్యాశాఖలో ఉండే అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ ద్వారా ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. కాబట్టి మీ న్యాయమైన డిమాండ్లు మేము పరిశీలిస్తామని ఆ రోజు చెప్పి ఉధృతం చేస్తామని మూలంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము అన్ని కూడా చిన్న సమస్యలు అండి, మా అన్ని కూడా ఒక సాధారణ మానవుడు జీవించడానికి సరిపడే సమస్యలనే మీ దృష్టిలో పెట్టాము. అంతేగాని మేమేమి ఏమి పెద్ద కోరికలు కాదు, చాలా చిన్న కోరికలు అండి. ఇవన్నీ కూడా ఒక సగటు మనిషి ఈ రోజు బతకాలంటే కూడా ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదంతా కూడా మీకు తెలిస్తే మేము ఎంత కష్టపడుతున్నామో అధికారులు మనకి తెలుసుకోండి సార్. మా ఉద్యోగస్తులు పని తీరు ఎలా ఉందో సరే మీరు గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఈ 16వ రోజే కాదు సార్, ఎన్ని రోజులైనా సరే మీరు మా డిమాండ్లు నెరవేర్చకపోతే